ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, గ్రహయోగ బలం గ్రహకూట బలమే, వాస్తు సంతానం కుటుంబ భవిష్య బలం ఎలా ఉందో, అలాగే పర్సనల్ లైఫ్ ఎలా ఉందో చూద్దామంటే గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. ధనుస్సు రాశి వారి పేరు మీద గవ్వలేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష బలం ఎలా ఉందో విశేష యోగం చూద్దామండి. ధనుస్సు రాశి వారి పేరు మీద పడ్డాయండి. ముఖ్యంగా 7 గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం మూల నక్షత్ర జాతకులకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. మూల నక్షత్ర జాతకులకు కేతు అధిపతి కాబట్టి సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం అండి. చాలా వరకు వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా బాలలకైనా బాలికలకైనా, అలాగే మాత్రం వైద్య వృత్తిలో నడుస్తున్నవారు, విద్య వృత్తిలో నడుస్తున్నవారు, అలాగే బోధన వృత్తిలో నడుస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రొఫెసర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, అలాగే మాత్రం టీచర్లు కావచ్చు, వారికి చాలా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. కానీ ముఖ్యంగా మాత్రం బ్యాంక్ రంగంలో పనిచేసే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో తిరుగు ఉండదు. ఇంకా పూరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పోవాలంటే వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం ధనుర్రాశి వారు మాత్రం షిరిడి సాయిబాబాను దర్శనం చేయటం, పూజ చేయటం చాలా మంచిది. గురువారం రోజు మాత్రం లేదా దత్తాత్రేయుడికి, అలాగే రాఘవేంద్ర స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది. లేదా మాత్రం వీరు అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. వీరు అన్నదానం 1000 మందిని చేస్తారో, 1,00,000 మందిని చేస్తారో, 10 మంది చేస్తారో వాళ్ళ శక్తిని బట్టి ఉంటుందండి. ముఖ్యంగా వివాహం కోరుకునే వారికి తిరుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి చిక్కులు, చికాకులు ఉన్న వారికి ఇంకా నిరాశ అవుతుందండి. జాగ్రత్తగా ఉండాలి. వీరికి స్వయం కృషి యోగ బలమే కలిసి వస్తుంది. గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది. సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది. గ్రహణ శక్తి చాలా ఉంటుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా పట్టుదల అధికం ఉంటుంది. ఈ ధనుర్రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విశేషమైన యోగం నడుస్తుంది వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా మాత్రం కుటుంబంలో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరండి. వీరు చెప్పేటప్పుడు వారు వినరు, వారు చెప్పేటప్పుడు వీరు వినరు. వీళ్ళందరూ మంచిగా ఉన్నప్పుడు పనికిరానుల్లో ఎవరో వచ్చి లేనిపోని చిక్కులు, చికాకులు పెట్టే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదండి. అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. వారు ఏ పార్టీలో ఉన్నా, ప్రతిపక్షం పార్టీలో ఉన్నా, అధికార పక్షంలో పార్టీలో ఉన్నా, స్వతంత్రంగా పోటీ చేసినా, మిత్రపక్షంలో పోటీ చేసినా చాలా వరకు మాత్రం ముఖ్యంగా ధనుర్రాశి వారికి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది. ధనం మాత్రం అధికమైన ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వారి పేరు మీద. మొదటిసారి 7 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ధనుస్సు రాశి వారు సామాన్యంగా మాత్రం వ్యాపారం చేస్తే పార్ట్నర్షిప్లా చాలా కలిసి వచ్చే అవకాశం ఉందండి. ధనుస్సు అంటే అండి, ధనుస్సుకు పోటీగా ఖచ్చితంగా బాణం ఉండాలి. బాణం ఉంటే మాత్రం ధనుస్సుకు విలువ ఉంటుంది. అలాగే మాత్రం బాణానికి ధనుస్సు ఉంటే ఇద్దరికి విలువ ఉంటుంది. కాబట్టి వీరికి పార్ట్నర్షిప్లు అయితే మాత్రం వ్యాపారంలో నెంబర్ 1 యోగ బలం ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధనధాన్యాల విషయంలో కలిసి వస్తుంది. వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదు. అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మత్స్య కార్మికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నర్సరీ రంగంలో వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారు, అలాగే వీరి జాతక బలంలో సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపారం చేసేవారు, హోల్సేల్ రంగం, రిటైల్మెంట్ రంగంలో వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి మాత్రం ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంటు విషయంలో కూడా ఇబ్బందులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జ్యోతిష్యంలో ఆరోగ్య సమస్యలు మాత్రం చుట్టుముట్టే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. టైంకి నిద్రపోకపోవడం, టైంకి ఆహారం తినకపోవటం, అలాగే ఆహార విహార విషయంలో ఇబ్బందులు ఉంటాయండి. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం అండి.
మెయిన్ మనిషికి నిద్ర లేకపోవడం మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రెండవది టైం టేబుల్ ప్రకారం లేకుండా తినడం మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటి మూలంగా మానసిక ఒత్తిడి వస్తుంది. మానసిక ఒత్తిడి మీద దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా మాత్రం ఏ పని సక్సెస్ కాకుండా ఇంకా ఇరిటేషన్ పెరుగుతూనే ఉంటుంది మనిషికి. దాని మూలంగా ఇబ్బందులు వస్తాయండి. ఇబ్బందులు తొలగిపోవడానికి వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం మానసికంగా మాత్రం ధ్యానం అంటే ఒక పని మీద లగ్నం పెట్టి ధ్యానం పెట్టి చేస్తే వీరికి తిరుగు ఉండదు. ఎంత లగ్నం పెట్టినా ఎంత ధ్యానం చేసినా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇబ్బంది పడుతూ అవుతున్న పని చాలా వరకు సక్సెస్ ఇస్తుందండి. చాలా రోజులు ఉంటుందండి. మామూలుగా ఏ పని మాత్రం సడన్గా అవుతుంది, సడన్గానే వెళ్ళిపోతుందండి. ఇప్పటివరకు అయితే వీరికి 12 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలంలో 3వసారి గవ్వలే చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలిస్తే 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలు, స్వగ్రహ గవ్వలు పడ్డాయండి. మహాలక్ష్మి దేవత అధిపతి, అలాగే కుబేరుడు అధిపతి, అలాగే శుక్రుడు అధిపతి. వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారికి అధిపతి అంటే గురుడు, అంటే గురుగ్రహం, బృహస్పతి గ్రహం. ఇక్కడ పడ్డాయి గవ్వలంటే మాత్రం శుక్రగ్రహం, అంటే రాక్షసుల గురువు. ఒక రకంగా చూస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి, ఒక రకంగా చూస్తే మంచిగా ఉంటుందండి. రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి. నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలా, సంగీత యోగ బలంలా, యోగం బలంగా, కళాకారుల యోగ బలంలా, అలాగే మాత్రం జర్నలిస్ట్ రంగం కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, అలాగే సినీ కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయితలు రాసేవారు కావచ్చు. కానీ మాత్రం ఏ రకంగా చూసినా కళారంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. భార్యాభర్తలు గొడవలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది, విపరీతంగా ఖర్చు అవుతుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి పెద్దల కట్టిన ఇల్లు కంటే, తల్లల ఇల్లు కంటే, అత్తమాల ఇల్లు కంటే స్వతాగృహం కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతన గృహం, అలాగే నూతన వ్యక్తులు పరిచయం కావటం, అలాగే నూతన ప్రదేశాలు తిరగటం, ఆకస్మికంగా ప్రయాణం చేయటం, అలాగే మాత్రం ఆకస్మికంగా వీరికి ధనం చేతికి అందటం, అలాగే ఆకస్మికంగా వీరికి రాజయోగం కలగటం, ఇలాంటి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరి పేరు మీద ఏమైనా చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, నిందలు, కోర్టు కేసు చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అవి తొలగిపోవాలంటే వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా శనేశ్వరుని ఆరాధన చేయటం, నవగ్రహాన్ని ధ్యానం చేయటం మంచిది. అలాగే మాత్రం వీరి జాతకానికి మాత్రం మంగళకారకుడైన మాత్రం దేవత మంగళగౌరి వ్రతం చేయటం, స్త్రీలు పురుషులు చేయటం చాలా మంచిది. స్త్రీలు చేయాలంటే స్త్రీలతో పాటు పురుషులు కూడా ఉంటే చాలా వరకు మంచిది వీరి పేరు మీద. కానీ కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఐటీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో విరోధాలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది. పెద్దల సహకారం తప్పకుండా ఉంటుంది. ఆస్తి తగాదాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కోర్టు తగాదాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. వాహన విషయంలో ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మోటార్ ఫీల్డ్ రంగంలో, అలాగే కరెంటు రంగంలో, వాటర్ రంగంలో ఇబ్బందులు వస్తాయి. మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద పడ్డాయండి గవ్వలు మాత్రం చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం ఒకసారి కేతుమార దశ 7 గవ్వలు పడ్డాయి, తర్వాత 5 గవ్వలు పడ్డాయండి. 12 గవ్వలు, ఈ 6 గవ్వలు చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయి. కానీ కొన్ని ఆటంకాలు వచ్చాయినా సరే మాత్రం మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. కానీ నవగ్రహ ఆరాధన చేయటం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.